సార్ దేశం యొక్క డబ్బుని కొంతమంది దోచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ రికార్డ్స్ అన్ని వాళ్ళు ఫైర్ చేసేశారు. సో దీని మీద వాట్ ఈస్ ద టేక్ సార్? అదే అమెరికాలో ఒక బిలియనర్ అడిగిన ప్రశ్న, మేము ఇన్వెస్ట్మెంట్స్ అది ఇవ్వాలి అంటే మీరు అప్పులు అడుగుతారు, మీరు వచ్చారు, ఇండియాకు అప్పు ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఏంటి, ప్రపంచం ఏంటి, లక్షల కోట్ల అప్పు ఉంది. మరి మీరు అదానీ అంబానీ లాంటి వరల్డ్ రిచెస్ట్ పీపుల్కి 15 లక్షల కోట్లు రుణమాఫీ ఎలా చేస్తారు ఈ బిలియనర్స్కి? జవాబు లేదు. ఎందుకంటే ఇది బినామీలా ఎవరా అన్నది అందరికీ తెలుసు. సో మన రాష్ట్రం, మన దేశం అప్పులు తీరాలి అంటే, అభివృద్ధి జరగాలి అంటే పాలన రావాలి, పాలన మారాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని మనకు తెలుసు, ఇప్పుడున్న వారందరూ మోదీకి తొత్తులని మనకు తెలుసు. సో మనం రావాలంటే మీరు గ్రూపులు పెట్టాలి, మీరు యాక్ట్ చేయాలి. 7569441275కి వింటున్న ప్రతి ఒక్కరు గ్రూప్ పెట్టండి. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ మీ నియోజకవర్గం పేరు మొదట పెట్టి మీకు తెలిసిన నిరుద్యోగులేంటి, ఉద్యోగులేంటి, మహిళలేంటి అందరినీ మీరు గ్రూపులు పెట్టండి. లేదు అంటే మన ఇండియా కూడా ఓ శ్రీలంక లాగో, సుడాన్ లాగో, నైజీరియా లాగో, వెనజువేలా లాగో అవుతుందని చెప్పి శ్రీలంక నాశనం అయిపోద్దన్న అయిపోయిందా లేదా? కనుక ఎకానమీని కాపాడాలి అంటే, అభివృద్ధి చేయాలంటే, అప్పులు తీర్చాలంటే, 100 కంపెనీలు తేవాలంటే, లక్షల ఉద్యోగాలు తేవాలంటే పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో మీరు మీ గ్రామంలో ఉన్నవారందరితో మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.